జేటీవీ న్యూస్ కు స్వాగతం. మీరు చూస్తున్నది ప్రభుత్వ భూముల్లోని హెచ్చరిక బోర్డు కాని భూబకాసురుల దౌర్జన్యాలకు అడ్డుగోలుగా వెలిసిన అక్రమ కట్టడాలు. తిరుపతికి ఒకవైపు ఆర్టీసీ బస్టాండు, మరోవైపు చింతల చేను ఉంది. ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాల్లో భూములు ఏ ధర పలుకుతుందో తెలిసింది. బస్టాండు పరిసర ప్రాంతమైన చింతల చేను సర్వే నెంబర్ 173 సంబంధించిన ప్రభుత్వ భూములు రెవెన్యూ అధికారుల అవసరాలకు బినామీ పేర్లతో కొత్త పట్టాలు మంజూరు చేయడం, అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రభుత్వ భూములు గుర్తించి కాపాడుకోవాల్సిన రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డుతో సరిపెట్టుకుంటున్నారు. సమరయోధులకు సంబంధించిన భూములు సైతం అధికారుల దాహానికి హారతైపోతున్నాయి. సర్వే నెంబర్ 173లో వెలిసిన అక్రమ కట్టడాలను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు తిరుపతి భూబకాసురుల వైనం చూసి వెలసి ఉన్న కట్టడాలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు అనధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విలువైన భూములు కాపాడాలని మహిళా సంఘాల డ్వాక్రా గ్రూప్ మహిళలు వినతి పత్రాన్ని తిరుపతి ఆర్డీఓ గారికి సమర్పించారు.